ఇది 5 kgs సార్ సిలిండర్ వచ్చేసి 5 kgs అండి సిలిండరు. ఇది 5 kgs అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం. అదే బండికి పెడతారా? అవును సార్, అదే బండి సార్. దానికి చిన్న వాల్లా ఉంటుంది సార్, పిన్ ఒకటి ఉంటుంది. ఇది మన రైట్ సైడ్ మనకి సింగనర్లో ఉంది సార్. చాలా ఉన్నాయి సార్. ఇంతకుముందు సింగనర్లో ఒకటి ఉన్నాయి సార్, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్. అన్ని ఏరియాలో ఉన్నాయి సార్, మ్యాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్. మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్. అంత ఇది 3 members కంఫర్టబుల్ సార్. అంటే స్లోగా వెళ్ళమన్నారని. కొంతమంది రూపాయలు ఇచ్చినా సరే నేను వెళ్ళను. ఇది ఆటోలో లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా, ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది. మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో. కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, మా పిల్లల్ని చదివించుకోవాలి. మీరు ఇంకొక ఆటో ఎక్కండి, ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. ఒక అడుగు తగ్గితే 100 ఏళ్ళు బతకచ్చు మనము, మీరేం అనుకో మాకండి. ఇప్పుడు వస్తాయి మా కంపెనీలు వస్తాయి. అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది అవకాశం. అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి. అవసరం లేదు, అన్ని ఇక్కడికే వస్తాయి. నడిపిస్తారా 12 గంటల? మాక్సిమం నేను 10 వరకు తోలుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంక అన్ని నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా, నాకు రెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అర్థం చేసుకొని తను వంట చేస్తారు. చక్కగా కూరగాయలు కోసి ఇవ్వటము, అలా ఒకరికొకరము సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్. మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచంతో పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్ గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం మొత్తం. దానికి కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా. నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ 1 గా తయారు చేయాలి భవిష్యత్తు ప్రపంచానికి. ఒక ప్రయోగం చేస్తున్నాం వీళ్ళందరి మీద. వీళ్ళ మీద పెట్టేది ప్రభుత్వం ఒక పెట్టుబడి.
ఉంటారా నాకు తెలియదు. అంటే నేను దూరాలు వెళ్ళండి సార్. మార్కెట్, గుడి, బస్ స్టాండ్, బీసెంట్ రోడ్, పబ్లిక్ ప్లేసుల్లోనే తిరుగుతాను నేను ఎక్కువ. ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళను. వాళ్ళు ఎంత ఇస్తామన్నా నేను వెళ్ళను. మీరు నమ్మరు సార్, నేను మంగళగిరి కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు వారాన ఉండదు, తప్పు చేస్తే కొట్టిడే. కొన్నారా కొన్నారా మీరు చాలా గ్రేట్ సార్. సార్ లాగే మీరు కూడా చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపడ్డారు. పనులు చేయటంలో గానీ, ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో గానీ, వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు. ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం గానీ అలా ఉండదు మీ విషయంలో. నేను చాలా చూసాను. అవును, నాకు చాలా బాగా నచ్చుతారు సార్. అందుకని నేను నా ఆటోలో సార్ వాళ్ళ అబ్బాయి ఎక్కితే నాకు ఇంకా హ్యాపీగా ఉండదు. కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు. మనసులో ఓకే సార్ ఎక్కితే బాగుండు, చాలా హ్యాపీ అనిపించి. ఏం లేదు, చాలా బాగుంది. భద్రతని కొంచెం జాగ్రత్త కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి అంటే కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమీ లేదు సార్, ఇంకా అంతే. మన ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కగా. బాబు గారు నాతో సరదాగా మాట్లాడతారు తల్లి. అవును, నాకేమో తెలియదు సార్. మాకు సార్ చేతుల మీదే కదా షియాటోలు తాళాలు ఇచ్చింది. అంటారు నువ్వు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్ కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్, మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు పట్టుకోవద్దు. భర్త బాగా సహకరిస్తున్నారు, మీరు కూడా పని చేసుకోవచ్చు. బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్. మేము బస్సులో భయపడ్డాం కానీ వెళ్ళడానికి ఇలా ఉండాలి. ఒకప్పుడు విజయవాడ నీకు రౌడీజం ఎట్లుంటే తెలుసా? నీకు ఐడియా ఉందా? విన్నారా మీరు ఆ స్టోరీలో? అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. ఇప్పుడు ఏం లేవు కదా, కంట్రోల్ అయినాయి కదా రౌడీజం. మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా? కంట్రోల్ అయిపోయింది కదా. తెలియకుండా మరీ ఎత్తుగట్టేస్తారు, చేయకుండా స్మూత్ గా వెళ్ళాడు. 5 నంబర్ రూట్ ఉంది సార్. 5 నంబర్ రూట్ లో బీచ్ రోడ్ దాటిన తర్వాత అసలు నా కళ్ళ ముందు బాత్రూమ్స్ అన్ని ఫ్రీ చేసి మార్నింగ్ వీటిలో పోవాలనిపిస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. మార్పులు ఏం చూస్తున్నారు మీ ఫ్యామిలీ?
వచ్చేసాం అన్నా, వచ్చేసాం. గంగానం గుడి దగ్గరలో వచ్చేసాం. పైన కాన్వాయ్లో వెయిటింగ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆటోలో వస్తున్నారు. కష్టం, ఆటోలో ఉన్నారు చూడు, కనపడతారు. లోపలికి కూర్చున్నారా? ఎదురు కాన్వాయ్ వెహికల్లో ఉన్నాం పైన. చేయాలి. నమస్కారం. అక్కడున్నారమ్మా, ఆటోలో వస్తున్నారు. ఆటోలో ఇదిగో ఆటోలో. ఆటోలో వస్తున్నారు. ఆటోలో కనీసం గంటకు క్లాసు ఆటో చొప్పున ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయి వస్తారు. అంటే డే మొత్తం స్కూల్లోనే ఉంటారు. వాళ్ళు డే మొత్తం స్కూల్లోనే ఉంటారు సార్. మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ ఎక్కువ ఉంటారు పిల్లలు. సో వాళ్ళే కనీసం ఇప్పుడు 45 మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక 2-3 బుక్కలన్నా ట్రిప్ కు తాగమని చెప్పినా వాళ్ళు స్కూల్లోనే 2 లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా. అంత పీరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి. ఒక 3-4 బుక్కలు చాలు. అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక 10 క్లాసులను పిల్లల నోట్లోకి వెళ్తాయి. సో దాని వల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి